సీఎం చంద్రబాబు సూచనల మేరకు నేరాల నిరోధానికి, శాంతి భద్రతల పరిరక్షణకు డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ఈవ్ టీజింగ్, ద్విచక్ర వాహనాల దొంగతనం తదితర నేరాలను అదుపు చేసేందుకు పూర్తిగా డ్రోన్లను వినియోగిస్తున్నామన్నారు. డ్రోన్ టెక్నాలజీ వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడిస్తున్న కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. గతంలో సీసీ కెమెరాలుగా ఉండేది, ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో పూర్తిగా డ్రోన్స్ వినియోగిస్తూ నిన్న కూడా కాకినాడ 1 టౌన్ పోలీసులు డ్రోన్ కెమెరాల సహాయంతో బహిరంగ ప్రదేశంలో మద్యం తాగుతున్న 5 పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే గంజాయి, ఒకప్పుడు కాకినాడ గంజాయి పేరు, ఇవాళ గంజాయి అంటే కాకినాడలో భయపడే పరిస్థితి ఉంది. నూతన ఎస్పీగా బాధ్యత తీసుకున్న బిందు మాధవ్ మరింత టెక్నాలజీని అందుబాటులో తీసుకొచ్చారు. ఇవాళ మనం చూసిన దాదాపు 80 బళ్ళు ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, లేదా సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, సైలెన్సర్ మోడరైజ్ చేసి శబ్ద కాలుష్యం సృష్టించేవి, ఇవన్నీ కూడా డ్రోన్ టెక్నాలజీతో గుర్తిస్తున్నారు. ఎస్పీ గారు మనతో ఉన్నారు. డ్రోన్ టెక్నాలజీ మనకి ఎంతవరకు తెలియదు? ఆనరబుల్ సీఎం సార్ రివ్యూ మీటింగ్ లో అట్లనే రెస్పెక్టెడ్ డీజీపీ సార్ రిపీటెడ్ గా చెప్పడం జరిగింది. ఇప్పుడున్న మ్యాన్ పవర్ డెఫిసిట్ ని ఓవర్కమ్ చేయడానికి టెక్నాలజీ యూజ్ చేసుకొని విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్ అనే మోటోతో ముందుకెళ్లమని చెప్పడం జరిగింది. దానికోసమే సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ కానీ, డ్రోన్ యూసేజ్ కానీ ఆఫ్ లేట్ ఏపీ పోలీస్ లో బాగా పెరిగింది. ఈ డ్రోన్ టెక్నాలజీ దేనికి వాడుతున్నామంటే ఓపెన్ డ్రింకింగ్ కానీ, ఈవ్ టీజింగ్ కానీ, అట్లనే ఈ ట్రాఫిక్ వైలేషన్స్, ఓవర్ స్పీడింగ్, హెల్మెట్ లెస్ డ్రైవింగ్ ఇట్లాంటివన్నీ ఎన్ఫోర్స్ చేయడం కోసం డ్రోన్ ని ఫ్లై చేసి వాళ్ళ నెక్స్ట్ జంక్షన్ కి వచ్చే లోపల అక్కడ ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది. అట్లనే ఈవినింగ్ టైమ్స్ ఎక్కడైతే గర్ల్స్ కాలేజెస్ ఆర్ స్కూల్స్ ఉన్నాయో, ఎక్కువ మంది ఆడపిల్లలు ఇంటికి వెళ్లే టైంలో అక్కడ డ్రోన్ ఫ్లై చేసి వాళ్ళ సేఫ్టీ కోసం ఈవ్ టీజింగ్ ప్రివెంట్ చేయడానికి కూడా వాడటం జరుగుతుంది. అట్లనే వైన్ షాపుల దగ్గర నియర్ బై ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ చేయడం, ఖాళీ ప్లేసెస్ లో అట్లాంటివి చేస్తున్నా గానీ ఈ టెక్నాలజీ వాడి వీ కుడ్ ఇంటర్సెప్ట్ ద పీపుల్ హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ దీస్ యాంటీ సోషల్ యాక్టివిటీస్. సార్, మీరు వచ్చిన తర్వాత గంజాయి మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. గంజాయి పూర్తిగా తగ్గింది. అంటే మీరు ఏజెన్సీలో పనిచేశారు కాబట్టి అక్కడ గంజాయి ఎక్కడ ఉంటుంది మూలాలు తెలుసు. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇంకా పూర్తి 100% నిరోధించారు? 100% నిరోధించడానికి స్పెసిఫిక్ టీమ్స్ పెట్టడం జరిగింది. అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేస్తున్నాము. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా గానీ అది రిలయబులా కాదా అని వెరిఫై చేయకుండా ముందు రైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా వేస్ట్ గా పోకూడదు. అక్కడ దొరికేది తక్కువ క్వాంటిటీ అయినా కానీ యాక్షన్ వెంటనే తీసుకోవాలని అందరికీ బ్రీఫ్ చేయడం జరిగింది. దాని వల్లనే కొద్దిగా ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లేట్ పెరిగింది. ఇంకా పూర్తిగా నివారించేదాకా అన్ని చర్యలు తీసుకుంటాం. సంబంధించి గంజా విషయంలో పూర్తిగా నిరోధానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తున్నప్పుడు ఇది ఎగ్జిబిషన్ తరహాలో ఇన్ని వాహనాలు ఉన్నాయి ఇక్కడ, వీటన్నిటినీ కూడా డ్రోన్ తరహాతో గుర్తించాం. డ్రోన్ వినియోగం పెరిగింది. సీసీ కెమెరాల కంటే కూడా డ్రోన్ వినియోగాన్ని పెంచి నేరాలు అదుపు చేయడం, శాంతి భద్రతలను అదుపులో ఉంచడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎస్పీ బిందు మాధవ్ చెప్పడం జరిగింది. సాంబశివరావు, జీ న్యూస్, కాకినాడ.